నిత్యం మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్న వైనం పేపర్ తెరిస్తే కనబడుతూ ఉంది. నిన్నగాక మొన్న వెస్ట్ బెంగాల్లో అంతకుముందు ఒక మెడికల్ స్టూడెంట్ను అత్యాచారం చేశారు. 4 రోజుల కింద అత్యాచార మెడికల్ స్టూడెంట్సే కాదు, భారతదేశంలో ప్రపంచ దేశాల్లో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన మహిళల ఉనికికి అత్యంత ప్రమాదకరమైన దేశం ఏదైనా ఉందే అంటే భారతదేశమే అత్యంత ప్రమాదకరమైన దేశంగా ప్రపంచ దేశాలు ఘోషిస్తుంటే ఎక్కడ పెట్టుకోవాలి మన ముఖం, ఏం చెప్పుకోవాలి? 2047 వరకు 3వ స్థానంలోకి జపాన్ గుంజేసి 3వ స్థానంలోకి వెళ్తానంటావు, 4 ట్రిలియన్ల ఎకానమీ చేస్తా అంటావు. ఏం చేసుకోనికే? ఒక మనిషి ఈ దేశంలో ఒక సాధారణ వ్యక్తి ఒక హుందాగా ఆత్మగౌరవంతో కాలర్ ఎగిరేసి ఒక స్థిరమైన ఆదాయంతో హుందాగా అతని అవసరాలన్నీ తీరే విధంగా బ్రతకగలిగే ప్రామాణిక జీవితం ఒక మనిషి జీవించగలిగితే అది అభివృద్ధి. కానీ నీవు 47 వరకు 4 ట్రిలియన్లు 5 ట్రిలియన్ల ఎకానమీ కావచ్చు, లేకపోతే మొదటి స్థానానికి వెళ్తావేమో, కానీ ఒక మనిషి ఆకలితో నకనకలాడుతున్న పరిస్థితులు చూడండి. ఆ రకంగా 80% మంది ప్రజలు భారతదేశంలో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే నువ్వు ఇవ్వాలా, మావోయిజాన్ని మట్టు పెడతానని ఛాలెంజ్ చేసావు, సవాలు చేసావు. అదంతా మోసపూరితంగా దొంగదారిలో చేసావేమో. అదే దొంగదారిలో, అదే మోసపూరితలో, అదే కుట్రలో విజయవంతం అవుతావేమో. కానీ మనుషుల్లో ఉన్న సమస్యలుగా ప్రాతిపదికన ఏర్పడిన భావజాలం ఉన్నంతకాలం ఈ రూపంలో ఇప్పుడున్న మావోయిజం రూపంలో కాకపోయినా ఏదో ఒక రూపంలో ఉద్యమాలు తలెత్తుతూనే ఉంటాయి.